దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య, ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. నీవు తలపెట్టిన ఏ పనైనా, ఒక ఇల్లు కట్టాలన్నా, బిడ్డకు వివాహం చేయాలన్నా, నీకున్నటువంటి ఏ అవసరతైనా సరే నీవు ధైర్యం తెచ్చుకొని నీ పనిని జరిగించు. దేవుని బిడ్డ, ప్రభు నీకు తోడుగా ఉండి ముందు వెనుకైన దూతలను కావలు ఉంచి నీవు తలపెట్టిన కార్యం అనుకున్న కంటే ఘనంగా ఆయన చేయగలరు. ఎప్పుడైతే నీవు ఆయన బిడ్డగా జీవిస్తూ నమ్మకత్వాన్ని కాపాడుకొని దేవాతి దేవునిలో విశ్వాసాన్ని కలిగి ఉంటావో, నీ పనిని నీవు పూనుకో, నీవు జరిగించు. నీవు తలపెట్టినది ఏమైపోతానా, ఏంటా, నాకేమైనా ఇబ్బందులు ఎదురుపడతాయని మొదటి నీవు సందేహించుకో. విశ్వాసాన్ని కాపాడుకో. నీ పనిని ఆరంభించి దేవునిపై ఆధారపడు. నీ చేయి పట్టుకుని ఆయన నడిపిస్తారు. నీకే కొలతున్నా సరే తీర్చగలరు. ఎంత లోతులో నీవున్నా పైకెత్తగల సమర్థుడు. మూడుబారిపోయిన జీవితాన్ని సిగిరింపచేసే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, నీ ఆలోచనలో ధైర్యం తెచ్చుకో. నీ పనిని నీవు ఆరంభించు. కార్యము తలపెట్టుట నీ పని, నెరవేర్చుట దేవుని పని. కాబట్టి నీ కార్యాన్ని నువ్వు తలపెట్టు. మొదట నీ ప్రభు దగ్గర విజ్ఞాపన చేయి, ప్రార్థించు, దేవునిపై ఆధారపడు. నీ దేవుడు నీ యొక్క హృదయ వాంఛ తీర్చి మరి నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, తోడుగా ఉండే దేవుడు, మన కుడి ప్రక్కన మనకి నేడుగా ఉండే దేవుడు. దేవుని తోడు నీవు ఎప్పుడైనా గ్రహించావా? దేవుడు నీకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే విడుదల కలుగుతుంది. నీవు ఆదరింపబడతావు, కాపాడబడతావు. అది ఎంతటి కష్టమైనా సరే నీకు ఏ భారం లేకుండా నీ కుడి చేపట్టుకుని నడిపించే దేవుడు. కాబట్టి నీ పనిని నీవు ఆరంభించు. విశ్వాసమును కాపాడుకో, భక్తిని కాపాడుకో. దేవాతి దేవునిపై ఆధారపడు. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం. యోబు అనేక భయంకరమైనటువంటి శ్రమలలో ఉన్నప్పుడు, సమస్తము పోయినప్పుడు కూడా తన నమ్మకత్వాన్ని వదలలేదు. ఎంతో విశ్వాసాన్ని కాపాడుకున్నారు. భార్య కూడా దేవుని దూషించి మరణమైపోయినప్పటికీ కూడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించాం, కీడు అనుభవించటం తగదా అని మాట్లాడినటువంటి ధైర్యశాలి. కాబట్టి నీవు కూడా ధైర్యాన్ని కలిగుండు. నీ ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, ధైర్యం వహించండి అంటున్నావు. మేము ధైర్యంగా ఉండి ఏ పని తలపెట్టినా నువ్వు మా కార్యాలు నెరవేరుస్తావు తండ్రి. అవును ప్రభా, ఎవరికి కష్టాలనే విడిపించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. మీ దాసులను కాపాడండి ప్రభువా. ఆశీర్వదించండి. యేసు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అన్ని సమయాల్లో మమ్మల్ని కాపాడుచున్నందుకే స్తుతులు, స్తోత్రాలు. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు మీ నామములో విడుదల కలుగచేయండి. గొప్ప దేవ, ఆత్మాభిషేకాలు ఇవ్వండి ప్రభువా. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు ఎవరిని విడవలేదు. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మాభిషేకం ఇచ్చి మహిమ పొందు శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.